హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ నేను లిఖిత. భారత్ లో ఎవరు క్లెయిమ్ చేయని డబ్బు అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం తాజాగా సమర్పించిన గణాంకాల ప్రకారం 2025-2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఎవరు కోరని లేదా క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో 1.1 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక్కడ ఎక్కువగా బ్యాంకుల్లో ఈ నిధులు అధికంగా పేరుకుపోయాయి. వీటితో పాటు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఈక్విటీ మార్కెట్లలో కూడా యాజమాన్యులు ఎవరో తెలియక నిధులు పోగుబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బును డిపాజిట్లకు అంటే యాజమాన్యులకు లేదా వారి నామినీలకు అందించేందుకు ఎన్నో అవగాహనలు కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ఫలితం ఉండట్లేదు. క్లెయిమ్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇందులో భాగంగానే మీ డబ్బు మీ హక్కు అనే క్యాంపెయిన్ కూడా లాంచ్ చేసింది కేంద్రం. క్లెయిమ్ చేయని డబ్బు విలువ మొత్తం 1.10 లక్షల కోట్లుగా ఉంటే దీంట్లో మెజారిటీ భాగం బ్యాంకుకు డిపాజిట్లలోనే ఉన్నాయి. ఈ మొత్తం 83,000 కోట్ల వరకు ఉంది. ఇందులో ఇంకా 70,000 కోట్ల వరకు SBIలోనే ఉండటం గమనార్హం. ఈక్విటీ పెట్టుబడుల విషయానికి వస్తే 10,000 కోట్లు ఉండగా 14,000 కోట్లకి పైగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల రూపంలో ఉన్నాయి. వీటిని ఎవరూ క్లెయిమ్ చేయట్లేదు. ఈ నిధులు ప్రస్తుతం పలు నియంత్రణ సంస్థల అధీనంలో ఉన్నాయి. ఆర్బీఐ తన పరిధిలోని నిధుల్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ లో ఉంచగా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈక్విటీ నిధుల్ని ఇన్వెస్టర్ ప్రాజెక్షన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కింద జాగ్రత్తగా భద్రపరిచింది. ఈ అన్క్లెయిమ్ డిపాజిట్స్ సమస్య ప్రధానంగా పత్రాల రూపంలో నిర్వహించిన పాత ఖాతాలకు సంబంధించినదే ఎక్కువగా ఉంది. అప్పట్లో కేవైసీ ప్రక్రియ డిజిటల్గా ఉంటే ఈ ఇబ్బందులు ఉండకపోయేవి. అప్పట్లో పాన్, ఆధార్ లింకింగ్ కూడా లేదు. చాలా పేర్లలో అక్షర దోషాలు ఉండటం, తాత్కాలిక అడ్రస్ వంటివి ఉండటం అసలైన లబ్ధిదారుల్ని, యాజమానుల్ని గుర్తించడంలో ఇబ్బందుల్ని సృష్టిస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.